నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాస కార్మికులకు శుభవార్త. వాళ్లకు ఏడాదికి 1 నెలతో బోనస్తో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ఒక కంపెనీలో ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులకు 30 రోజుల వేతనంతో కూడిన వార్షిక సెలవు యాన్యువల్ లీవ్ పొందే హక్కు ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది. అయితే మొదటి సంవత్సరంలో సెలవు పొందడానికి సదరు యజమాని వద్ద ప్రవాసుడు కనీసం 6 నెలలు పనిచేసి ఉండాలని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం వార్షిక సెలవుల కోసం పెద్ద సంఖ్యలో కార్మికులు స్వదేశాలకు వెళుతూ ఉన్న నేపథ్యంలో కార్మిక చట్టంలోని నిబంధనలు 70, 71, 72 ప్రకారం లభించే హక్కులు, ప్రక్రియలు మరియు నిబంధనలపైన అధికారులు స్పష్టతనిచ్చారు. కార్మిక చట్టం నిబంధన 71 ప్రకారం సంస్థ పని అవసరాలను పరిగణలోకి తీసుకొని కార్మికుడి సెలవు తేదీలను నిర్ణయించే హక్కు యజమానికి ఉంటుంది. అయితే ప్రవాస కార్మికుడి సమ్మతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి సెలవును విడతల వారీగా కూడా మంజూరు చేయవచ్చు. అదేవిధంగా నిబంధన 72 ప్రకారం ప్రవాస కార్మికుడు వార్షిక సెలవు పైన వెళ్ళడానికి ముందే ఆ సెలవు కాలానికి సంబంధించిన జీతం చెల్లించడం యజమాని యొక్క చట్టబద్ధమైన బాధ్యతని చెప్పేసి అధికారులు వివరించారు. వార్షిక సెలవు అనేది కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరు కార్మిక చట్ట నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కువైట్లోని ప్రైవేటు రంగంలో కంపెనీలలో కావచ్చు, షాపుల్లో కావచ్చు, హోటల్లో కావచ్చు, ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళు కువైట్లో ఒక యజమాని దగ్గర 1 సంవత్సరం పని చేస్తే కానీ అతనికి 1 నెల జీతం బోనస్ ఇచ్చేసి వేతనంతో కూడిన 1 నెల రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది అతను ఇండియాకు వెళ్ళేదానికి. అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికుల విషయానికి వస్తే, వాళ్ళు కువైట్లో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2 నెలలు సెలవు ఇస్తూ 2 నెలలకు సంబంధించిన జీతాన్ని బోనస్ గా అయితే కువైట్ యజమానులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి బయట పనిచేస్తూ ఉన్న సూన్ వీసా మీద పనిచేస్తూ ఉన్నవారు కానీ, కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నవారు కానీ, మీ యొక్క యజమానులు మీకు బోనస్ జీతాన్ని ఇస్తూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.